కురుక్షేత్ర యుద్ధానికి ముందు వీరులందరినీ పిలిచి మీరు యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలరు అని శ్రీకృష్ణుడు అడిగాడు. ముందుగా భీష్ముడు 20 రోజులని చెప్పాడు, కర్ణుడు 24 రోజులని చెప్పాడు, ద్రోణుడు 25 రోజులని చెప్పాడు, చివరిగా అర్జునుడు 28 రోజులని చెప్పాడు. కానీ ఒక వీరుడు మాత్రం 1 నిమిషంలోనే యుద్ధాన్ని ముగించగలుగుతా అని చెప్పాడు. అతడే బార్బరికుడు. తన దగ్గర ఉన్న 3 బాణాల్లో మొదటిది ఎవరిని రక్షించాలో చూపుతుంది, రెండోది శిక్ష వధిస్తుంది, చివరిగా మూడోది శిక్ష అమలు చేస్తుంది. మరియు యుద్ధంలో ఎవరి వైపు సైన్యం బలహీనంగా ఉంటే వారి వైపు పోరాడుతానని చెప్పాడు. కానీ బార్బరికుడు యుద్ధానికి వస్తే యుద్ధంలో ఎవరు మిగలరని శ్రీకృష్ణుడు గ్రహించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మారువేషంలో వెళ్లి బార్బరికుడి తలని వరంగా అడిగాడు. వచ్చింది శ్రీకృష్ణుడే అని బార్బరికుడు గ్రహించాడు. కానీ ఒక కోరిక కోరాడు, నేను ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని అన్నాడు. శ్రీకృష్ణుడు దానికి ఒప్పుకున్నాడు. సంతోషంగా తన తలని దానంగా ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధానికి సాక్ష్యంగా బార్బరికుడు తల నిలిచింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మహాభారతం వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.